అండి అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మాకు అసలు చాలా నచ్చిందండి, అందుకే మీకు కూడా షేర్ చేయాలనిపించింది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. నేను సాయి సిల్క్స్ వారి దగ్గర నుంచి తీసుకున్నా. అంటే ఇంతకుముందు నేను శారీస్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర. ఈ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. మెటీరియల్ కాస్ట్ అయితే చాలా చీప్ అండి. 469 పడింది నాకు. తర్వాత షిప్పింగ్ అనేది 70 రూపీస్ అనమాట. అసలు ఓపెన్ చేస్తే క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఈ వీడియో ఓపెన్ కూడా ఎందుకు తీసానంటే, మామూలుగా పార్సిల్ రాగానే ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయమంటారు కదా, దానికోసం తీసానమాట. కానీ క్లాత్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అందుకే మన వాళ్ళు కూడా ఎవరైనా తీసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఇది 2 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే పెద్ద పన్నా అనమాట. నేనేం చేశానంటే దీనికి లైనింగ్ తీసుకున్నా. లైనింగ్ తీసుకోకపోతే మళ్ళీ పలచగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో, కానీ లైనింగ్ అవసరం లేదు. నేను ఇదంతా కూడా ఏ లైన్ కుర్తీలాగా కుట్టుకుందామని అనుకున్నాను అనమాట. ఎందుకంటే పన్నా అయితే ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది. అసలు మీరైతే ఈ క్లాత్ని పట్టుకొని చూస్తేనే ఫీల్ అవుతారు, అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అసలు 1000 రూపాయల మెటీరియల్ కూడా నాకు ఇంత హ్యాపీనెస్ ఇవ్వలేదన్నమాట. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి, నాకు బాగా నచ్చి మన వాళ్ళు ఎవరైనా ఇలా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే తీసుకుంటారని వీడియో చేస్తున్నాను అనమాట. ఒకవేళ స్టిచ్చింగ్ రాని వాళ్ళు అయినా సరే వేరే కొంచెం తక్కువగా కుట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే ఏంటంటే మీకు చున్నీ, బాటమ్, టాపు, చున్నీ 2 వస్తాయి, చక్కగా లో బడ్జెట్లో అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి నేను బటన్స్ కుడుతున్నా ఫ్రెండ్స్. అంతా ప్లెయిన్గా కాకుండా అయితే నేను ఇంకా దీనికి బాటమ్ అనేది ఇంకా ఏదో చూడలేదన్నమాట ఏది కూడా. అందుకోసమని బటన్స్, పొట్లీ బటన్స్ నార్మల్గా నేను సేమ్ క్లాత్ తోటి వేస్తున్నా. ఎందుకు సేమ్ క్లాత్ తోటి వేస్తున్నానంటే, అసలు నాకు ఈ క్లాత్ కొంచెం ముక్క కూడా వేస్ట్ చేయాలనిపించలేదు ఫ్రెండ్స్. అంత బాగుంది క్లాత్ అయితే, నాకు బాగా నచ్చింది. అసలు నేను ఇంతకుముందు వేరే ఛానల్ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నా కలంకారీ, కానీ అవి అసలు అంత క్లాత్ అయితే అంత బాగాలేదనమాట. కలర్ కూడా కలంకారీ నార్మల్గానే కలర్ పోయిద్ది అంటారు. అయితే ఇది నేను వేసుకొని వాష్ కూడా చేశాను, అంతగా ఏం పోలే, జస్ట్ నాకు వాటర్ చేంజ్ అయ్యాయి అంతే అనమాట. నేను వేరే వాళ్ళ ఛానల్ దగ్గర తీసుకున్న క్లాత్ అయితే కొంచెం బరగబరగ్గా అనిపించింది, ఎంత స్మూత్గా అయితే లేదు ఫ్రెండ్స్. అసలు ఇదైతే మనకి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట, అంత బాగుంది. అసలు ఈ సమ్మర్కి అంత చిరాగ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవి తీసేసుకోండి ఫ్రెండ్స్ హ్యాపీగా. ఒక 5-6 మెటీరియల్స్ తీసుకున్నారంటే సమ్మర్ మొత్తం కూడా, సమ్మర్ ఏంటంటే నార్మల్గా మళ్ళీ మనకి అక్టోబర్, నవంబర్ వచ్చేంత వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అసలు మనం అఫీషియల్గా కూడా వేసుకెళ్ళచ్చు. వేసుకున్న తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తక్కువలో కూడా ఇంత మంచి మెటీరియల్ అంటే నాకు చాలా బాగా అనిపించింది. చున్నీ వచ్చింది, చున్నీ కూడా చాలా లాంగ్ ఫ్రెండ్స్. అసలు పెద్ద చున్నీ, పెద్ద టాపు నాకు ఏ లైన్ కుర్తీకి చక్కగా సరిపోయింది. అయితే నేను ఇదంతా ఈ బటన్స్ని హ్యాండ్స్కి, నెక్ దగ్గర వేసుకుందామని కుడుతున్నా అనమాట. కుట్టాల్సిన అవసరం లేదు, అంతా సెల్ఫ్లోనే ఉంది కాబట్టి. కాకపోతే నాకు అసలు క్లాత్ అయితే వేస్ట్ చేయాలనిపించలేదండి. మన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సాయి సిల్క్స్ వాళ్ళ దగ్గర ఆలోచించకుండా తీసుకోండి ఫ్రెండ్స్. బాగుంది మెటీరియల్స్ కూడా, వాళ్ళు రెస్పాండ్ కూడా బాగా అవుతారు. ఒకవేళ మనం ఎప్పుడైనా వీడియో చూడకుండా లేట్ అయినా కూడా పిక్స్ ఏమైనా పెట్టమంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ ఏమైనా పెట్టమంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ, నైటీస్ కూడా ఉంటున్నాయి అనుకుంటా వాళ్ళ దగ్గర. మనకి ఏదైనా కలర్ ఫోటోలో చూసుకోవాలి అనుకున్నా కూడా మనకి ఫోటోలు కూడా పెడతారండి. వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది. వాట్సాప్ మెసేజ్లో కూడా వాయిస్ మెసేజ్లు దానికైనా చక్కగా రిప్లై ఇస్తారు. చాలా బాగుంది వాళ్ళ దగ్గర. నేను తీసుకున్నాను, మళ్ళీ మా సిస్టర్ కూడా తీసుకుందండి. కాబట్టి ఇగోండి నేను 3 పొట్లీ బటన్స్ అయితే కుట్టుకున్నాను అనమాట. ఇది దీనికోసం నేను లైనింగ్ కూడా 2 మీటర్సే తీసుకున్నా ఖచ్చితంగా. ఇదిగోండి టాప్ అయితే ఇలా రెడీ అయిపోయింది నాకు. దీనికోసం నేను ప్యాంట్ మళ్ళీ 2 డేస్ తర్వాత టాప్ కుట్టుకున్న తర్వాత తీసుకున్నా ఫ్రెండ్స్. టాప్ కూడా నాకు చాలా సింపుల్గా వచ్చిందనమాట. షాప్లోని స్పన్ క్లాత్ ఇది
స్పన్ క్లాత్ ట్రౌజర్స్ అంటారు కదా, స్ట్రైట్ కట్ ప్యాంట్ అలా కుట్టుకుందాం అనుకున్నా. దీనికి ఏ లైన్ కాబట్టి నాకు క్లాత్ కూడా చాలా తక్కువలో వచ్చింది ఫ్రెండ్స్. 2 మీటర్ల 80కే ఇచ్చారనమాట. అంటే లాస్ట్ బిట్ ఉంది, అందుకోసం అంత తక్కువగా వచ్చింది. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి లైనింగ్ కూడా ఇలా వేసేసుకున్నాను నేను. మొత్తం కూడా 43 పొడవు వచ్చిందండి. పన్నా కూడా పెద్ద పన్నా. నేను వేసుకున్న తర్వాత కూడా చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఇలా ఉంది. చక్కగా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. 43 లెంత్ వచ్చింది. చక్కగా ఇంత వెడల్పు కూడా ఉందన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే చక్కగా తీసుకోండి, ఆలోచించకండి. ఒక పాకెట్కి మాత్రమే క్లాత్ మిగలలేదు ఫ్రెండ్స్. అయితే బాటంలో ఉన్న క్లాతే వేసేసుకున్నాను అనమాట. ఇలా లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మెటీరియల్స్ మనకు అసలు బయట ఎక్కడా దొరకవు. చూసారా అండి, ఇదిగోండి. ఇది నేను ఫస్ట్ పిల్లలు లేనప్పుడు మీకు చూపించడానికి అని తీసిన వీడియో అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చాలా తక్కువలో అయిపోయింది నాకైతే డ్రెస్. 460 అంటే లైనింగ్ ఒక 100 రూపీస్ పడింది, ప్యాంట్ వచ్చేసి ఒక 80 రూపీస్ పడింది అనమాట. అంతే. కాబట్టి నాకు మొత్తం కూడా 600 బిలోనే పడింది. మనం బయట తీసుకుంటే 600కి ఒక టాప్ అలా అయింది కదా. అంటే ఓన్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇగోండి నేను ఏ లైన్కి కొంచెం స్లిట్స్ కొంచెం ఇచ్చానమాట. అలా ఇవ్వకపోతే ఏమైందంటే డ్రెస్ మనకి బ్యాక్ అంతా పట్టేసినట్టు ఉంటుందని నేను సైడ్కి ఇచ్చానమాట. ముందిస్తే ఏంటంటే మనం బాసబెట్లు వేసుకొని కూర్చున్నప్పుడు బాగోదని అలా ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.